బెంగాల్లో బీజేపీ వచ్చే కోడిగుడ్డు మాయమాయే. ఇదేంటి? బీజేపీ వస్తే కోడిగుడ్డు మాయమోడేంటి? నిజంగా ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నది అదే. బెంగాల్లో మధ్యాహ్న భోజన పథకం నుంచి కోడిగుడ్లను తీసేశారు. ఇప్పుడు దాని పేరు పిఎం పోషణ్ అంటారు. 30 ఇయర్స్గా నడుస్తుంది. పిల్లల పౌష్టికాహార స్థాయిని పెంచాలని, వాళ్ళ న్యూట్రిషనల్ లెవెల్స్ పెంచాలి, పిల్లల అటెండెన్స్ని పెంచాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ మిడ్ డే మీల్లో ఎగ్ను ఒక భాగంగా చేశారు. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే చేసిన మొదటి చర్య ఏంటంటే చిన్నపిల్లలకు కోడిగుడ్డు లేకుండా చేసి పడేశారు. సో దీనికి కారణం ఏంటి? ఒక్క బెంగాల్లోనే కాదు, గతంలో మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు చేశారు. మీకు చాలా రాష్ట్రాల్లో ఈ ధోరణి మనకు కనబడుతూ ఉంటుంది. సో భారతీయ జనతా పార్టీకి నాన్ వెజ్ పైన, కోడిగుడ్ల పైన ఎందుకు వ్యతిరేకత చెప్పాలి? ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు, బీజేపీ అభిమానులు, బీజేపీ ఓటర్లలో అత్యధిక నాన్ వెజిటేరియన్సే. కానీ బీజేపీ ఐడియాలజికల్లీ వెజిటేరియనిజాన్ని ప్రమోట్ చేస్తుంది. మీకు అందుకే రాజస్థాన్, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల్లో, బీజేపీకి బలంగా ఉన్న రాష్ట్రాల్లో వెజిటేరియనిజాన్ని ఒక ఉద్యమంలాగా చేపడతారు. సో అందువల్ల శాకాహారమే తినాలి అనేది నిజంగా చెప్పాలంటే హిందువుల విధానం కూడా కాదది. హిందువుల్లో కూడా మెజారిటీ ఇవాళ మాంసాహారలే. నేనేదో మాంసాహారంపై ప్రేమతో చెప్పడం లేదు. నేను చాలాసార్లు చెప్పాను. ఒక డిస్క్లైమర్ ఏంటంటే, నేను స్ట్రిక్ట్ వెజిటేరియన్, నాట్ ఈవెన్ ఎగటేరియన్. నేను ఎగ్ కూడా తిన్నాను. ఐఎమ్ స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఎందుకు? నాకు వెజిటేరియన్ ఇష్టం, నేను తింటున్నాను. నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే సైన్స్ గైడ్ చేయాలి పబ్లిక్ పాలసీని. ప్రజల విశ్వాసాలకు ప్రభుత్వాల విశ్వాసాల మధ్య ఘర్షణ అవసరం లేదు. ప్రజల ఆహార అలవాట్లను డిక్టేట్ చేసే అధికారం ప్రభుత్వాలకు లేదు. రేపు బహుశా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అందరూ శాకాహారమే తినాలి అంటూ రేపు ఏమైనా శాసనం చేస్తారా? సో ఒకవైపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ మీటింగ్లలో డిన్నర్లు ఇస్తే మరి ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ క్లియర్గా బీజేపీకి ఐడియాలజికల్గా వెజిటేరియనిజాన్ని ప్రమోట్ చేయడం అనేది మనందరికీ తెలుసు. కానీ భారతదేశంలో కాదు, మీకు హిందువులలో కేవలం 1-2 కులాలు మాత్రమే వారు సాంప్రదాయకంగా శాకాహారులు. నిజంగా చెప్పాలంటే 2 కులాలు అఫీషియల్లీ నాన్ వెజిటేరియన్స్ కాదు, వెజిటేరియన్స్ మాత్రమే అఫీషియల్. అది కూడా ఎందుకు అఫీషియల్ అంటున్నానంటే మీకు తెలుసు, నాకు తెలుసు. ఏ 2 కులాలైతే శాకాహారాన్ని తమ సాంప్రదాయంగా భావిస్తారో ఆ కులాల్లో కూడా ఇటీవల కాలంలో నాన్ వెజ్ తినడం అనేది గణనీయంగా పెరిగింది. ఇది వాస్తవం కాదు. పైకి ఒప్పుకోకపోవచ్చు, కొంతమంది ఇళ్లలో వండకపోవచ్చు, బయట తినచ్చు, కొంతమంది ఇళ్లలో పురుషులు తినచ్చు, స్త్రీలు తినకపోవచ్చు, మరికొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు తినకపోవచ్చు, పిల్లలు తినవచ్చు. కానీ కొన్ని ఇళ్లలో ఈవెన్ ఆ శాకాహార సామాజిక వర్గాలు, కులాల్లో కూడా ఇప్పుడు ఇళ్లలో కూడా వండుతున్న సాంప్రదాయం చూస్తున్నాం మనం. సో అందువల్ల ఆ డిఫరెన్స్ కూడా పోతుంది. అంటే భారతదేశంలో హిందూ విశ్వాసాలను నమ్మే వాళ్ళలో మూమెంట్ ఈజ్ నాట్ టువర్డ్స్ వెజిటేరియనిజం. అఫ్కోర్స్ కొంతమంది వెజిటేరియన్లు అవుతున్నారు, కొంతమంది వెజిటేరియన్లు కూడా ఎగటేరియన్లుగా ఉన్నారు. అంటే అక్కడ ఎగ్ అనేది వెజిటేరియన్ అని వాదించే వారు కూడా ఉన్నారు. సో అందువల్ల కొన్ని చోట్ల వెజిటేరియన్స్ అంటే పాలు కూడా తాగకూడదు అని వెగాన్ అనే మూమెంట్లో కూడా వస్తున్నాయి. సో ఇలా చాలామంది చాలా ధోరణులు ఉన్నాయి. ఫండమెంటల్ ఏంటంటే మన దేశం డైవర్సిటీ, అంటే వైవిధ్యభరితమైన దేశం. ఈ దేశంలో ఏ 2 సెక్షన్ల ప్రజల మధ్య ఆచారాలు, సాంప్రదాయాలు, ఆహార అలవాట్లు, పూజా పద్ధతులు, ఆరాధనా పద్ధతులు, విశ్వాసాలు, వేషధారణ ఇలా అనేక అంశాలలో తేడాలుంటాయి. అందుకే ఇండియా ఇస్ ఎ యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నారు. ఈ భిన్నత్వంలో ఏకత్వం ఆహారంలో కూడా మనకు కనబడుతుంది. కొన్ని కుటుంబాల్లో రోజు ఆహారంలో స్వీట్ లేకుండా తినరు, కొన్ని కుటుంబాలు స్వీట్ తినరు, సో ప్రతిరోజు తినరు, కొన్ని కుటుంబాల్లో పచ్చళ్ళు లేకుండా తినరు. అలా ఇలా మనుషులు అనేక రూపాల్లో ఆహారాన్ని సేవిస్తారు.
సో మనము ఎవరిని శాసించకూడదు. సో మీకు భారతీయ జనతా పార్టీ ఆఖరికి బీఫ్ ఉద్యమం నడిపిన పార్టీ, బీఫ్ వ్యతిరేక ఉద్యమం నడిపిన పార్టీ కూడా నార్త్ ఈస్టర్న్ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తే వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చారు, మీరు బీఫ్ తినవచ్చు అని. మీరు ఈశాన్య భారతదేశంలో బీజేపీ నాయకులైతే బీఫ్ తినచ్చు, దేశంలో ఇతర ప్రాంతాల్లో బీజేపీ నాయకులు మాత్రమే బీఫ్కి వ్యతిరేకం. ఎందుకంటే అక్కడ నార్త్ ఈస్ట్లో బీఫ్ వద్దంటే వచ్చే ఓట్లు కూడా రావు. సో అందువల్ల ఇది ఎందుకు చర్చ అంటే, బెంగాల్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఫిష్, నాన్ వెజ్ బ్యాన్ చేస్తుంది అని తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎందుకంటే బెంగాల్లో నాన్ వెజ్ ఎంత ఫేమస్ అంటే ఫిష్ లేకుండా వాళ్ళు ఆహారమే తినరు. సో అసలు ఫిష్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద డైలీ ఫుడ్ ఇంటేక్. రోజు అన్నంలో భోజనం చేసేటప్పుడు ఫిష్ లేకుండా చేరువారు. సో అందువల్ల అదొక పెద్ద సింబల్ అయింది, బెంగాలీ ఐడెంటిటీ వర్సెస్ హిందుత్వ అని తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ ప్రచారంలో ఒక పెద్ద ఆయుధమైంది. దాన్ని కౌంటర్ చేయడానికి బెంగాలీ హిందుత్వ మాది అని చెప్పటానికి బీజేపీ పడ్డ కష్టాలు ఏంటంటే, బీజేపీ నాయకులు ఫిష్ తింటూ వీడియోలు తీసి, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు, బహిరంగ సభలో చేపను పట్టుకొని ఉపన్యాసాలు ఇచ్చారు, ఇవన్నీ చేయాల్సి వచ్చింది. కానీ అధికారం రాగానే తృణమూల్ కాంగ్రెస్ ఏ ప్రమాదాన్ని అయితే సూచించిందో నాన్ వెజ్ పైన ఆంక్షలని, సరిగ్గా అదే పనిచేసింది. అయితే ఎవరైనా వాదించవచ్చు, సార్ బీజేపీ ప్రభుత్వ విధానం కాదు, ఇది ఇస్కాన్ విధానం అని. ఎందుకంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇస్కాన్ వారికి కోల్కత్తాలోని 1800 స్కూల్స్లో మిడ్ డే మీల్ స్కీమ్ అమలు చేసే బాధ్యత ఇచ్చింది బెంగాల్ ప్రభుత్వం. ఇస్కాన్ నేను తప్పు పట్టను. ఎందుకు తప్పు పట్టను? అది ఇస్కాన్ బిలీఫ్. అది ఇస్కాన్ ఫాలో అయ్యేవారు శాకాహారులు, అందువల్ల వారు నిర్వహించేటువంటి కార్యక్రమంలో నాన్ వెజ్ ఉండదు. తప్పేముంది, అది వాళ్ళ విధానం. అది ఇప్పుడు ఇస్కానే కాదు, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇట్లాంటి వాళ్ళకి కూడా వాళ్ళ పద్ధతులు ఉంటాయి. అందువల్ల అమలు చేసే వారిని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా, మీరు ఇస్కాన్కు మధ్యాహ్న భోజన పథకం అప్పచెప్పారు, బాయిల్డ్ ఎగ్స్ సప్లై చేసే పథకాన్ని ఇంకోరికి అప్పచెప్పండి. ఏం 2 సంస్థలు పని చేయకూడదని ఉందా? సో ఎవరి పని వాళ్ళు చేస్తారు కదా, దానికి ఏం తప్పేముంది? సో అందువల్ల మీకు నిజంగానే ఇస్కాన్ వారిని అడగలేము మనము, వారిని మాంసాహారం సర్వ్ చేయంటే వాళ్ళు ఎందుకు చేస్తారు, అది వాళ్ళ విశ్వాసం. కానీ పిల్లలు ఏది తింటారన్నమాట, పిల్లలు ఎగ్గు తినలేదనుకోండి ఇబ్బంది ఏం లేదు, బలవంతం చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎగ్గు తినలేదనుకోండి, సో మీకు ఎగ్ తినేవారి హక్కుల్ని మీరెవరు కాల రాసేది? ఇవాళ ఎగ్ ఈజ్ ఈజియర్, చీపర్, న్యూట్రిషనల్ వాల్యూ ఉన్నది అని. అయితే ఇస్కాన్ వాదన ఏంటంటే, మేము ఎగ్గును రిప్లేస్ చేస్తున్నాం, కానీ దానికి సబ్స్టిట్యూట్గా మేము పప్పు పల్సెస్ ఇస్తున్నాం, పన్నీర్ ఇస్తున్నాం, రాజ్మా ఇస్తున్నాం, సోయా చంక్స్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఏకంగా ఇస్కాన్ ప్రతినిధి అయితే లెక్కలు కూడా చెప్పాడు, మీరు ఎగ్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ కన్నా సోయాలో ఎక్కువ ఉంటుంది, మీకు రాజ్మాలో ఎక్కువ ఉంటుంది, పన్నీర్, ఇలా లెక్కలు కూడా చెప్పాడు. దాన్ని అఫ్కోర్స్ న్యూట్రిషనిస్టులు ఖండించారు, అలా మనం మెజర్ చేయలేము అని. సో దాన్ని హోలిస్టిక్గా చూడాలి అనేది, సో అదొక సైన్స్, వేరే విషయం. కానీ మీరు ఎవరిని అడిగినా, ఈవెన్ నా నమ్మకం శాకాహార న్యూట్రిషనిస్టులు అడిగినా, శాకాహార డాక్టర్లను అడిగినా, ఎగ్ అనేది హైలీ న్యూట్రిషియస్ అని చెప్తారు. మీరు ఏ వయసులో ఉన్న వారిని ఖచ్చితంగా ఎగ్ తినండి అని చెప్తుంటారు, ఎగ్ తినమని డాక్టర్లే సలహా ఇస్తారు. సో సైన్స్ షుడ్ గైడ్ పబ్లిక్ పాలసీ. ప్రభుత్వ విధానాలకు సైన్స్ ప్రాతిపదిక ఉండాలి. కానీ మీ ప్రభుత్వము లేదా దాన్ని నిర్వహించే సంస్థ వారి విశ్వాసాలను ప్రజలపైన రుద్దే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? సో వాట్ రైట్ యూ హ్యావ్ టు డిప్రైవ్ చిల్డ్రన్స్ రైట్ టు ఎగ్? సో పిల్లల్లో ఇవాళ మెజారిటీ నాన్ వెజిటేరియన్స్, నువ్వు వాళ్ళ రైట్ హక్కులను ఎలా కలర్ రాస్తావు? ఎస్, దానికి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉంటే దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్లు ఇస్కాన్ వాళ్ళను బలవంతం చేయమని అనాల్సిన అవసరం లేదు, వాళ్ళు బలవంతం చెయ్యరు కూడా. సో ఇస్కాన్ బిలీఫ్స్ను కూడా మనం గౌరవించాలి కదా. కోడిగుడ్లు తినేవారి బిలీఫ్స్ను ఎలా గౌరవించాలో, నాన్ వెజిటేరియన్ తినేవారి బిలీఫ్ ఎలా గౌరవించాలో, తినని వాళ్ళ బిలీఫ్స్ను కూడా గౌరవించాలి కదా. తప్పేముంది అందులో?
అందువల్ల ఇస్కాన్ ఎగ్ సర్వ్ చేయను అంటే ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీ మా విధానం అన్నారనుకోండి, అప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీ విధానం అనేది ఉండదు. మీరు ప్రజలకు ఏమైనా చెప్పారా? ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారా? మేము అధికారంలోకి వస్తే స్కూల్లో మిడ్ డే మీల్లో ఎగ్ ఇవ్వము, లేదు అసలు నాన్ వెజ్నే బ్యాన్ చేస్తామని చెప్పండి. ప్రజలు ఓట్లేస్తే అభ్యంతరం లేదు, ప్రజల ఇష్టం కదా, దానికి ఎవరు కాదంటారు. ప్రజాస్వామ్యంలో మీ పథకాల్లో పెట్టండి ఎగ్లెస్ సొసైటీ, మీట్లెస్ సొసైటీ అని చెప్పండి, చికెన్ లెస్ సొసైటీ అని చెప్పండి. ఇది మా విధానం, మా పార్టీ విధానం. మేము అధికారంలోకి వస్తే చికెన్, మటన్, ఫిష్, ఎగ్ అన్నీ బ్యాన్ చేస్తాం. ఓన్లీ కూరగాయలే తినాలి. బీరకాయ, సొరకాయ, వంకాయ, టమాటా, ఆలు, సోయాబీన్, గోరుచిక్కుడు ఇవే తినాలి అని చెప్పండి. ప్రజలు ఓట్లేస్తే అభ్యంతరం ఏంటి? సో అందువల్ల రాజకీయాలు వేరు, ప్రజల విశ్వాసాలు వేరు, ప్రభుత్వం వేరు, వ్యక్తుల విశ్వాసాలు వేరు. సో వాస్తవానికి బీజేపీలో కూడా నా నమ్మకం మెజారిటీ మాంసాహారులే ఉంటారు, శాకాహారులే ఉండరు. సో అందువల్ల ఫుడ్ హ్యాబిట్స్ అనేది జాగ్రఫీని బట్టి, మీ సామాజిక నేపథ్యాన్ని బట్టి, మీకున్న ఎక్స్పోజర్ని బట్టి, మీ ఆ ఇండివిజువల్ టేస్ట్లను బట్టి ఉంటుంది. మనం ఎవరైనా డిసైడ్ చేస్తుంది. అన్లెస్ దట్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్. జంక్ ఫుడ్ అంటారు, అది బ్యాడ్ ఫర్ హెల్త్. ఎక్కువ సాల్ట్, షుగర్ ఉన్న ఫుడ్స్ బ్యాడ్ ఫర్ హెల్త్. సో అలాంటివి చెప్తే తప్పేమీ లేదు. కానీ మేము మా నమ్మకం, మేము వెజిటేరియనిజాన్ని ప్రమోట్ చేయదలుచుకున్నాం కనుక ఎగ్ తీసేస్తాం, మీకు క్యాప్సూల్స్లో ఉండేటువంటి పైన కేసు అందులో నాన్ వెజ్ ఉంటుంది కనుక దాన్ని మారుస్తాం, ఇలాంటి డిమాండ్లు కూడా వచ్చాయి. అందువల్ల ఐడియాలజీని పబ్లిక్ హెల్త్తో, ఎడ్యుకేషన్తో, ప్రభుత్వ విధానాలతో, సైన్స్తో అన్నిట్లో ఐడియాలజీని చెప్పించే ప్రయత్నం సరైనది కాదు. ఏది సైంటిఫికో అది చెయ్యాలి.